సత్య దెబ్బలతో ఇక శ్రీకర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. సత్యని అక్కడ చూసేసరికి వేదవతి, శ్రీకర్కి అందరికీ కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే శ్రీకర్ సత్యతో మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో ఏంటో నాకే తెలీదు, నిన్ను చూస్తేనే అంత కోపంగా ఉంది అని శ్రీకర్ సత్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. సత్య మాత్రం ప్లీజ్ వెళ్ళిపోతాను, కానీ నేను ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని శ్రీకర్ అంటూ ఉంటే నేను కోర్టు కేసుల గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు, దానికంటే ముందు అవని శ్రీకర్ జీవితాలకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి అని సత్య అంటూ ఉంటే ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వేదవతి, ప్రసాదరావు కూడా ఏంటా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక సత్య, మీరు అక్షయ అవని శ్రీకర్లకు పుట్టిన బిడ్డ అవునా కాదా అని ఇక DNA టెస్ట్ చేపించారు. ఆ DNA రిపోర్ట్ మీ దగ్గర కంటే ముందు నా దగ్గరికి వచ్చింది, నేనే ఆ రిపోర్ట్ను మార్చేశాను అని సత్య మొత్తం కూడా నిజం చెప్పేస్తాడు. సత్య ఆ మాట చెప్పేసరికి శ్రీకర్, వేదవతి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అవని కూడా అక్కడికి వస్తుంది. సత్య DNA రిపోర్ట్ మార్చిన విషయం తనే ఒప్పుకోవడంతో ఇక అవని కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అక్షయ శ్రీకర్ అవనిలకు పుట్టిన బిడ్డ అని సత్య చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే అవని చాలా కోపంగా ఇక సత్య అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అవని గొంతు వినేసరికి ఇక సత్య వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. మరి అవని సత్యకు ఎలా బుద్ధి చెప్పబోతుంది, ఏం జరుగుతుందో చూద్దాం.